ఆచి చికెన్ మసాలా లోక కళ్యాణం ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే మహాలక్ష్మి యాగం చేస్తున్నామని చిత్తారమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా హైదరాబాద్లోని కూకట్పల్లి వివేకానంద నగర్ చిత్తారమ్మ దేవాలయం యాగం చేస్తున్నామన్నారు. వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన మహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నామని చెప్పారు. 5 క్వింటాల పసుపుతో భారీ రాశిని ఏర్పాటు చేసి దానిపై లక్ష్మీ యంత్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తామన్నారు. సర్వేజన శ్రేయస్సును కోరే మహాలక్ష్మి యాగంలో భక్తులందరూ భాగస్వామ్యం కావాలని చిత్తారమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనకి ఇక్కడ జరిగే యాగం చాలా అదృష్టవంతం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేంతా కూడా తిరుపతి దేవస్థానం నుంచి పండితులు రావడము, ఇక్కడ యాగం జరగడము, అందరి కోసం కూడా మన ప్రజల కోసం కుకట్పల్లి వాసులు ప్రతి ఒక్కర ప్రజల కోసం చేయడానికి అందరం నిశ్చయించుకున్నాము. మా కుకట్పల్లిలో కూడా బాలకృష్ణ ప్రజలందరూ రోజు కుకట్పల్లి ప్రజలందరినీ ఈ చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా కలవడం, వారందరూ కూడా రావడం జరుగుతుంది. ఎల్లుండి ఆ రోజు 5 గంటల నుంచి రాత్రి 11 వరకు పెద్ద ఎత్తున జరుగుతుంది. అందరూ పాల్గొని అందరూ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మా సంకల్పం కూడా మాకు కూడా రావడం గొప్ప అవకాశం. ఇట్లాంటి ఎందుకంటే ఇవి అందరికీ కూడా అదృష్టంగా జరగడం కూడా గొప్పతనం. ఎందుకంటే ఇవన్నీ అందరికీ దక్కవు. మన కుకట్పల్లి ప్రజలందరూ కూడా ఎప్పుడు పుణ్యం చేసుకున్నాం కాబట్టి యాగాలు కానీ ఇక్కడ ఉన్న కుకట్ టెంపుల్స్ కానీ అది జరుగుతున్నాయి. కాబట్టి మా ఆడపడుచులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 10 రోజులు 15 రోజుల నుంచి కష్టపడి దీనికి ఎంతో శ్రమిస్తున్నారు. కాబట్టి నాగేష్ గారికి, హనుమంతరావు గారికి, అండలమ్మ గారికి, ఇంకా ప్రతి ఒక్క ఆడపడుచులు అందరికీ, అక్కాజీలందరికీ కూడా నా నమస్కారాలు బాగా చెప్తున్నాను. రేపు మీరందరూ కూడా కొద్దిగా దీన్ని ప్రమోట్ చేసి రాబోయే రోజుల్లో 30% అందరూ రావాలి, అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ మహాలక్ష్మి యాగం లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిత్తారమ్మ దేవస్థానంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా అత్యంత వైభవపేతంగా మనమంతా కలిసి నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాలక్ష్మి యాగంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా శ్రీ మహాలక్ష్మి హోమం, 6:30 నుంచి 7:30 దాకా శోభాయాత్ర, 500 మంది మహిళలతో పసుపు కుంకుమలు పట్టుకున్నటువంటి 500 మంది మహిళలతో పెద్ద ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది.